అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం PMFBY క్రాప్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ముందుగా మనం గూగుల్లో PMFBY అని టైప్ చేసి మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వెంటనే మీకు ఇక్కడ CAC లాగిన్ కనిపిస్తుంది. లేదనుకుంటే మీకు డైరెక్ట్గా PMFBY CAC లాగిన్ అని కొట్టినా సరే మీకు లాగిన్ వస్తుంది. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు CAC కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు CAC ID, పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ కోడ్ అలాగే సైన్ ఇన్ అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసేసుకొని దీన్ని మీరు సైన్ ఇన్ చేయండి. సో వన్స్ మనకు సైన్ ఇన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పోర్టల్ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్టేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో స్టేట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే 2024 రబీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద సెలెక్ట్ చేయండి. వెదర్ బేస్డ్ అయితే వెదర్ బేస్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో PMFBY సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు పక్కన అప్లికేషన్స్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ అప్లికేషన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 6 టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. న్యూ అప్లికేషన్స్, అలాగే పెయిడ్ అప్లికేషన్స్, అదేవిధంగా అన్పెయిడ్ అప్లికేషన్స్, అలాగే మనకి రివోటెడ్ అప్లికేషన్స్, అదేవిధంగా మనకి ఇక్కడ కింద అప్రూవ్డ్ అప్లికేషన్స్, దాని పక్కన మనకి రిజెక్టెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ న్యూ అప్లికేషన్స్ చేద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మీకు ఎస్ ఆర్ నో ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఎస్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫార్మర్ సంబంధించిన బ్యాంక్లో ఉన్నటువంటి IFSC కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు వెరిఫై చేయాలి. సో వన్స్ మీరు ఇక్కడ వెరిఫై చేసినట్లయితే మిగతా డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఫిచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసుకొని చెక్ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ చేయాలి. సో వన్స్ మనం అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అకౌంట్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేసేసిన మనం చెక్ బ్యాంక్ డీటెయిల్స్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ మళ్ళీ ఫార్మర్ డీటెయిల్స్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫార్మర్ డీటెయిల్స్లో మనకి పాస్బుక్లో బ్యాంక్ పాస్బుక్లో ఏదైతే పేరు ఉందో ఆ పేరు, అలాగే యాజ్ పర్ ఆధార్లో ఉన్న పేరు, ఈ రెండు పేరు కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసేసుకొని పక్కన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. సో అక్కడ మనకి ఏదైతే బ్యాంక్ పాస్బుక్లో ఉన్న పేరు, అదేవిధంగా ఆధార్లో ఉన్న పేరు రెండు ఎంటర్ చేస్తున్నాను. దాని పక్కన మనకి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి మనం వెరిఫై చేయాలి. వన్స్ వెరిఫై చేసిన తర్వాత ఇది మనకి వెరిఫికేషన్ అయిపోయి దాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతున్నది. నెక్స్ట్ మనకి ఇక్కడ రిలేషన్ టైపు, రిలేషన్ నేము, సో అదేవిధంగా మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఏజు, జెండరు, క్యాస్ట్, మనకి అదేవిధంగా ఫార్మర్ కేటగిరీ, ఫార్మర్ టైపు, సో ఇవి మనం ఎంటర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి రెసిడెన్షియల్ అడ్రసెస్, మనకి ఏ డిస్టిక్, ఏ మండలం, ఏ విలేజ్, ఆ పిన్ కోడ్ని కూడా మనం ఎంటర్ చేయాలి. ఇన్కేస్ మనకి నామినీ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాలనుకుంటే మనం నామినీ డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో లేదనుకుంటే మనకు డిక్లేర్ నామినీ లేటర్ తర్వాత అయినా మనం ఎంటర్ చేసుకోవచ్చు అనుకుంటే మీరు ఇక్కడ టిక్ చేసేసుకొని కంటిన్యూ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మనం క్రాప్ డీటెయిల్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది. క్రాప్ డీటెయిల్స్ ముందుగా మనం క్రాప్లో ఏ డిస్టిక్లో ఉందో మనం డిస్టిక్ నేము, మండలం, అలాగే మనకి గ్రామ పంచాయతీ, సో అదేవిధంగా విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుని గ్రామ పంచాయతీ ఎన్ఏ వస్తుంది. సో అయినా సరే మీకు విలేజెస్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో వన్స్ మనం డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకంలో లేదా టెనెంట్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి క్రాప్ డీటెయిల్స్ని మనం అక్కడ యాడ్ చేయాలి. వాళ్ళు ఏ క్రాప్ వేశారో ఆ క్రాప్ నేము, సోయింగ్ డేటు, అదేవిధంగా ఓనర్ టైప్ టెనెంట్ అయితే టెనెంట్, ఓనర్ అయితే ఓనర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం సర్వే నెంబర్ అలాగే కస్టమర్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సర్వే నెంబరు అలాగే కస్టమర్ నెంబర్ ఏమేమి వస్తాయి అనేది నేను మీకు ఒకసారి డెమో చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక టెనెంట్ ల్యాండ్ రికార్డ్ అనేది మీకు కనిపిస్తుంది. సో దీంట్లో వచ్చేసి మీకు LP నెంబర్ ఉన్నది వచ్చేసి మీరు సర్వే నెంబర్ దగ్గర ఎంటర్ చేయండి. అదేవిధంగా ఖాతా నెంబర్ అని ఉన్న చోట మీరు ఖర్చా నెంబర్ దగ్గర ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు వెబ్ ల్యాండ్ అనేది లోడ్ అయ్యి అక్కడ మీకు డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఆ డీటెయిల్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క ల్యాండ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మల్టిపుల్ ల్యాండ్స్ మనకి ఈ యొక్క టెనెంట్ సర్టిఫికేట్లో మూడు ల్యాండ్స్ ఉన్నాయి. ఆ 3 ల్యాండ్స్ని 1 by 1 మీరు సర్వే నెంబరు, ఖర్చా నెంబర్ ఈ రెండు ఎంటర్ చేసుకొని ఆ 3 ల్యాండ్ రికార్డ్స్ని కూడా మీరు 1 by 1 అనేది యాడ్ చేసుకుంటా వెళ్ళినట్లయితే టోటల్గా ఈ 3 ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటే రిజిస్ట్రేషన్లో మనకి యాడ్ అయిపోతాయి. ఈ 3 ల్యాండ్స్ యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే సబ్మిషన్ వచ్చేసి 1,23,000 వరకు వచ్చింది. సో అదేవిధంగా ఫార్మర్ షేర్ వచ్చేసి 216 రూపాయలు. సో ఈ 216 రూపాయలు అనేది మన ఫార్మర్ దగ్గర నుంచి తీసుకొని పేమెంట్ చేయాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకి అప్లికేషన్ డాక్యుమెంట్స్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి డాక్యుమెంట్స్ దగ్గర
బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా ల్యాండ్ రికార్డు, అదేవిధంగా మనకి సోయింగ్ సర్టిఫికేట్, అదేవిధంగా మనకి ఇక్కడ టెనెంట్ సర్టిఫికేట్. సో టెనెంట్ అయితే టెనెంట్ సర్టిఫికేట్, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఓనర్ అయితే ల్యాండ్ రికార్డు, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా సోయింగ్ సర్టిఫికేట్ టెనెంట్ అయినా సరే, లేదంటే ఓనర్ అయినా సరే, ఇద్దరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంది. సో ఆ టెనెంట్ సర్టిఫికేట్ అనేది మనకి మన యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మన విలేజ్ సంబంధించి, మండలం సంబంధించి వాళ్ళ దగ్గర తీసుకొని మనం అప్లోడ్ చేయాలి. వన్స్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. సో ఆ ప్రివ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేశారో డీటెయిల్స్ మొత్తం కూడా మీకు క్లియర్ కట్గా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో డీటెయిల్స్ మొత్తం ఓకే అనుకుంటే మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. సో వన్స్ మనకి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మేక్ పేమెంట్ ఆప్షన్ రావడం జరుగుతుంది. మేక్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు సిఎస్సి సంబంధించిన పాస్వర్డ్ అలాగే వ్యాలిడ్ పిన్ ఎంటర్ చేయాలి. వ్యాలిడ్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు రిసిప్ట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ని ప్రింట్ తీసుకొని మీరు ఫార్మర్కి ఇవ్వాలి.